హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో బైబిట్ ఎక్స్చేంజ్ వాళ్ళు టెంపరీగా ఇండియాలో ట్రేడింగ్ అనే దాన్ని క్లోజ్ చేసేస్తున్నారండి. అంటే మనకు రేపటి నుంచి బైబిట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుంటే పర్మిషన్ అయితే లేదనమాట. సో దీన్ని వీళ్ళు అఫిషియల్గా మెయిల్ ద్వారా మనకు ఒక మెయిల్ అయితే పంపించడం జరిగింది. దాంతోపాటు ట్విట్టర్లో కూడా ఒక మెయిల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అదేంటి అని అంటే, ఇండియన్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీట్ అయ్యేలా మేము కొత్త వర్క్ అనేది స్టార్ట్ చేశామండి. సో కాంప్లైంట్స్ వచ్చేలోపు మీకు కొన్ని రోజుల పాటు టెంపరీగా ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్లాక్ చేస్తున్నాము అనేసి చెప్పారనమాట. దాంతోపాటు ఇక్కడ సర్వీసెస్ అనేవి ఎప్పుడు బ్లాక్ అయిపోతాయి అంటే, రేపు అంటే జనవరి 12వ తేదీ జనవరి 12వ తేదీ 8 AM యూటీసీ అన్నారు. 8 AM యూటీసీ అంటే 8 AMకి ఒక 5.5 అవర్స్ యాడ్ చేయండి. సో అప్పుడు ఎంత అవుతుంది? సో మన ఇండియన్ టైమింగ్ ప్రకారం జనవరి 12వ తేదీ మధ్యాహ్నం 1:30 నుంచి మనకు ఈ ఏ అయితే సర్వీసెస్ ఉన్నాయో మధ్యాహ్నం 1:30 నుంచి ఇక్కడ బైబిట్లో సర్వీసెస్ అనేవి ఆగిపోతాయి అన్నమాట. అంటే ఇక్కడ మీరు చేయాల్సి ఏంటి అంటే, కొత్తగా బయ్యింగ్ సెల్లింగ్ అనేది ఇండియన్ యూజర్స్కి ఎలిజిబిలిటీ లేదు చేయడానికి. దాంతోపాటు కొత్తగా క్రిప్టో కరెన్సీని కానీ యుఎస్డిటీని కానీ రెండింటిని కూడా డిపాజిట్ చేసే అవకాశం అయితే లేదన్నమాట. సో మీరు విత్డ్రాల్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చండి. దాని తర్వాత కూడా టైం ఉంది. కానీ ఈ కొత్తగా ట్రేడ్స్ అనేవి వేయడము, లేకపోతే ట్రేడ్స్ క్లోజ్ చేయడము, ప్రీ ఆర్డర్స్ చేయడము, ఇవేవి కూడా వర్క్ అవ్వవు అనమాట. సో ఇక్కడ ఏమేం సర్వీసెస్ మీకు ఉండవు అనేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, కొత్త ఆర్డర్స్ ఏ అయితే ఉన్నాయో అవి మీరు రైజ్ చేయలేరు. అంటే బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ కొత్తగా చేయలేరు అనేసి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు అనమాట. దాంతోపాటు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని కూడా క్లోజ్ చేసేయండి అనేసి చెప్తున్నారు అనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని కూడా క్లోజ్ చేసేయండి అనేసి చెప్తున్నారు. అనంటే ఒకవేళ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో ట్రేడ్, దానికి ప్రీ ఆర్డర్ అంటే మేబీ ఇప్పుడు సపోజ్ మీరు ఎంఎన్టీ అనే టోకెన్ ఉందనుకోండి. ఎంఎన్టీ అనే టోకెన్ మీరు బైబిట్లో బై చేసి ఉండేసి మీరు లాంగ్ టర్మ్ పర్పస్ మీద బై చేశారు. బై చేసిన తర్వాత మేబీ ఒక $2 $3 అయిన తర్వాత అమ్ముదామన్న ఉద్దేశంతో ఉండేసి ఇప్పుడు ప్రీ ఆర్డర్ అనేది ఇప్పుడు అరేంజ్ చేసి పెట్టినా కానీ, సో అంతలోపు మనకు ఈ సర్వీసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి అవైలబిలిటీ లేక రాకపోతే అవి మనకు ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశం అయితే లేదనమాట. అంటే ప్రీ ఆర్డర్ అనేది సక్సెస్ అవ్వదు ఒకవేళ మనం జనరేట్ చేసి పెట్టినా కానీ. ఒకవేళ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఏం చేయాలి అని అంటే, బైబిట్ ఎక్స్చేంజ్ నుంచి మీరు అదర్ ఎక్స్చేంజెస్కి, అంటే ఆ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర ఉన్నటువంటి కరెన్సీస్ వాటిని బైనాన్స్కి కానీ క్యూకాయిన్కి కానీ లేకపోతే బింగెక్స్కి కానీ, సో ఈ మూడు మనకు ప్లే స్టోర్లో ఉన్నాయండి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్. వీటికి మీరు పంపించుకోవచ్చు. లాస్ట్ ప్రిఫరెన్స్ బిట్గెట్ ఎక్స్చేంజ్కి ఇవ్వండి, ఎందుకంటే బిట్గెట్ ఎక్స్చేంజ్ అనేది ప్లే స్టోర్లో లేదు. ఈ మూడు అయితే ప్లే స్టోర్లో ఉన్నాయి కాబట్టి ఈ మూడు ఎక్స్చేంజెస్లో దేనికైనా కానీ మీ దగ్గర ఆల్రెడీ బైబిట్లో మీరు హోల్డ్ చేసిన టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోండి. లేదు అని అంటే మీరు చేయాల్సింది ఏంటంటే, మీ దగ్గర ఉన్నటువంటి ట్రేడ్స్ అన్నిటిని క్లోజ్ చేసేసి యుఎస్డిటీగా మార్చుకొని యుఎస్డిటీని వేరే ఎక్స్చేంజెస్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి. దాంతోపాటు నెక్స్ట్ ఏముండదు సర్వీస్, కాపీ ట్రేడింగ్ అనేది ఏదైతే ఉందో అది ఉండదు. ట్రేడింగ్ బాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అవు. దాంతోపాటు P2P యాడ్స్ ఏ అయితే ఉన్నాయో బైబిట్ ఎక్స్చేంజ్ తరఫున ఇండియన్స్ రైజ్ చేసినటువంటి P2P ఆర్డర్స్ ఏవి కూడా ఉండవు అన్నమాట. దాని తర్వాత క్యాంపెయిన్స్ ఏ అయితే ఉన్నాయో అవి కూడా మనకు ఏమీ ఉండకపోవచ్చు. అంటే బోనస్లు ఇచ్చే క్యాంపెయిన్లు, వోచర్స్ రావడము, దాంతోపాటు అదర్ క్యాంపెయిన్స్ ఉంటాయి కదా. అంటే మేబీ ఏదైనా ఒక క్రిప్టోకి సంబంధించినటువంటి బోనస్ వచ్చాయి, లేకపోతే ఎయిర్ డ్రాప్స్లో పార్టిసిపేట్ చేయడము, ఇటువంటి క్యాంపెయిన్స్, ఫ్రీ క్యాంపెయిన్స్, పెయిడ్ ఏ అయినా కానీ అవి కూడా మనకు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. దాంతోపాటు బిట్గెట్ కార్డ్ ఏదన్నా మీరు
హోల్డ్ చేసి ఉంటే క్రిప్టో సంబంధించినటువంటి కార్డు, డెబిట్ క్రెడిట్ కార్డులు ఇవి కూడా మీకు వర్క్ అవ్వవన్నమాట. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, రేపు మధ్యాహ్నం 1:30 లోపు, రేపు మధ్యాహ్నం అంటే జనవరి 12వ తేదీ మధ్యాహ్నం 1:30 లోపు మీ దగ్గర ఉన్నటువంటి బైబిట్లో ఉన్నటువంటి కాయిన్స్ ఏ అయితే ఉన్నాయో, లేకపోతే టోకెన్స్ ఏ అయితే ఉన్నాయో అవి మీరు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉండుంటే మీరు డైరెక్ట్గా సెల్ చేసేసి యుఎస్డిటీగా మార్చుకొని ఈ యుఎస్డిటీనే అక్కడికి పంపించేసుకోండి. లేదు మీరు ప్రాఫిట్లో లేరు, నెగిటివ్లో ఉన్నారు, లాసుల్లో ఉన్నారంటే సో మళ్ళీ ఇక్కడ అమ్మేసి మళ్ళీ తీసుకొని వెళ్ళి నెగిటివ్లో ఉన్నదాన్ని మళ్ళీ కొనేసి ఈ విధంగా చేయడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అప్పుడు సపోజ్ మీ దగ్గర ఇథీరియం ఉందనుకోండి, ఇథీరియంని డైరెక్ట్గా ఈ ఎక్స్చేంజ్ నుంచి ఇంకొక ఎక్స్చేంజ్ పంపించుకోండి. లేదు మీ దగ్గర ఎంఎన్టీ ఉంటే ఎంఎన్టీనే పంపించుకోండి. లేదు మీ దగ్గర కార్డానో ఉంటే ఏడిఏ ఉంటే దీన్నే డైరెక్ట్గా పంపించుకోండి. ఈ విధంగా ఏ కాయిన్ అయినా కానీ మీరు డైరెక్ట్గా లాసుల్లో ఉంటే డైరెక్ట్ ఈ ఎక్స్చేంజ్ నుంచి, బైబిట్ ఎక్స్చేంజ్ నుంచి ఇంకొక ఎక్స్చేంజ్కి మీరు ట్రాన్స్ఫర్ అనే దాన్ని చేసుకోండి. ఒకవేళ మీరు బెనిఫిట్లో ఉండుంటే, అంటే ఇదివరకు కొన్న ప్రైస్ కంటే ప్రాఫిట్లో ఉండుంటే అప్పుడు మీరు కావాలంటే వీటిని సెల్ చేసేసి డైరెక్ట్గా యుఎస్డిటీగా మార్చుకొని యుఎస్డిటీని పంపించుకోండి. యుఎస్డిటీని పంపించుకోండి అనేసి నేను ఎందుకు సజెషన్ ఇస్తున్నాను అంటే, అదర్ కాయిన్స్తో పోలిస్తే అంటే క్రిప్టో అసెట్స్లో పంపించే బదులు యుఎస్డిటీ అనేదాన్ని పంపించడము, తిరిగి తెచ్చుకోవడం అనేది ఫ్రీగా జరుగుద్ది, లేకపోతే తక్కువ ఛార్జెస్తో జరుగుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి సజెషన్ అయితే ఇస్తున్నానండి. సో ఇప్పుడు బిట్గెట్ అనే బైబిట్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ అయితే ఇవేనండి. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని, క్రిప్టో మార్కెట్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.